టీ20 సిరీస్లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన రెండో టీ20లో భారత్ జట్టు 2 వికెట్ల తేడాతో థ్రిల్లింగ్ విజయాన్ని దక్కించుకుంది. టీమిండియా స్పిన్నర్లతో ఇంగ్లాండ్కు చెపాక్లో చెక్ పెట్టాలని చూస్తే ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లతోనే ఇండియాకు చెమటలు పట్టించి దాదాపు ఓడించినంత పనిచేస్తుంది. కానీ తెలుగు ఆటగాడు తిలక్ వర్మ మరోసారి ఒత్తిడి సమయంలో యాంకర్ రోల్ పోషించి టీమిండియాను గెలుపు తీరాలకు చేర్చాడు. తిలక్ వర్మ 3వ స్థానంలో బాగా ఆడుతున్నాడు కాబట్టి అతన్ని ఆ స్థానంలో ఆడిస్తే మంచిది. దాదాపు ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్లో తిలక్ సూపర్ హీరో ఇన్నింగ్స్ ఆడి ఇంగ్లాండ్ జట్టుకు విలన్గా మారి ఇండియాను గెలిపించాడు. ఈ మధ్యకాలంలో తిలక్ వర్మ చాలా సందర్భాల్లో ఒత్తిడి సమయాల్లో టీమిండియాను గెలిపించాడు. ట్రబుల్ షూటర్గా, మిస్టర్ డిపెండబుల్గా తిలక్ వర్మ తనను తాను నిరూపించుకుంటున్న తీరు అమోఘం. ఇక టీమిండియాలో బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. 5వ స్థానంలో బాగా ఆడుతున్న హార్దిక్ పాండ్యాను 6వ స్థానంలో ఎందుకు దింపారో అంతుబట్టదు. ధ్రువ్ జురేల్ రాజస్థాన్ తరపున 6 లేదా 7 స్థానాల్లో ఆడినప్పుడే బాగా ఆడాడు. అతన్ని 5వ స్థానంలో ఆడించినప్పుడు ప్రతిసారి ఫెయిల్ అయ్యాడు. ఈ విషయం కళ్ల ముందు కనపడుతున్న ధ్రువ్ జురేల్ను 5వ స్థానంలో పంపడం పెద్ద తప్పిదం. ఈ చిన్న చిన్న తప్పిదాలను సరిచేసుకుని ఇండియా మిగతా టీ20లకు సన్నద్ధమైతే బాగుంటుంది. ఈ మ్యాచ్ హైలైట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక ఈ టీ20లో భారత్ 2 మార్పులతో బరిలోకి దిగింది. ముఖ్యంగా స్టార్ ఆల్రౌండర్ నితీష్ కుమార్ రెడ్డి గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతడి స్థానంలో శివన్ దుబే స్క్వాడ్లో చేరాడు. అదేవిధంగా రింకు సింగ్ కూడా గాయం కారణంగా ఈ మ్యాచ్కు పక్కన పెట్టారు. వీరిద్దరి స్థానంలో ప్లేయింగ్ 11లోకి వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురేల్ ని ఎంపిక చేయడం జరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్కు ఆదిలోని హర్షదీప్ సింగ్ వల్ల బిగ్ షాక్ తగిలింది. స్టార్ ఓపెనర్ ఫిల్ సాల్ట్ను 4 పరుగుల వద్ద అవుట్ చేసి అతన్ని పెవిలియన్కు పంపాడు. మరోసారి ఇంగ్లాండ్ జట్టు టీమిండియా స్పిన్నర్ల ఉచ్చులో చిక్కుకుని వరుసగా వికెట్లు కోల్పోయింది. ఈసారి కూడా ఇంగ్లాండ్ తరపున జోస్ బట్లరే టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో ఓపెనర్ బెన్ డకెట్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో అవుట్ అవ్వగా 13 పరుగులు చేసిన బ్రూక్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఒక పక్క వికెట్స్ పడుతున్న బట్లర్ బౌలర్పై ఎదురుదాడి చేస్తూ బ్యాటింగ్ చేసేలా కనపడ్డాడు. అయితే 45 పరుగులు చేసిన బట్లర్ అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయ్యి నిరాశగా పెవిలియన్ చేరాల్సి వచ్చింది. ఇక హిట్టింగ్ చేసే సత్తా ఉన్న లివింగ్స్టన్ మరోసారి ఘోరంగా ఫెయిల్ అయ్యాడు. 13 పరుగులు చేసిన లివింగ్స్టన్ అక్షర్ పటేల్ బౌలింగ్లో వికెట్ పారేసుకున్నాడు. చివర్లో బ్రైడన్ కార్సే కొద్దిగా పరుగులు రాబడుతూ ఇంగ్లాండ్ స్కోరు పెంచాడు. చివర్లో భారీ షాట్లు ఆడుతూ ఇండియాను టెన్షన్ పెట్టాడు. అయితే 17 బంతుల్లో 31 పరుగులు చేసిన తర్వాత ధ్రువ్ జురేల్, రవి బిష్నోయ్ కలిసి చేసిన అద్భుత రనౌట్ దెబ్బకి కార్సే పెవిలియన్ చేరక తప్పలేదు. ఇక బెతెల్ స్థానంలో వచ్చిన జామీ స్మిత్ ఈ మ్యాచ్లో 22 పరుగులతో పర్వాలేదనిపించాడు. మొత్తంగా 20 ఓవర్లు ముగిసేసరికి 9 వికెట్లు కోల్పోయి ఇంగ్లాండ్ జట్టు 165 పరుగులు చేసింది. భారత బౌలర్స్లో వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తలా 2 వికెట్లు సాధించగా హర్షదీప్, వాషింగ్టన్ సుందర్, అభిషేక్ తలా వికెట్ దక్కించుకున్నారు. భారత బౌలర్స్లో హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ ఇలా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అయితే ఈ మ్యాచ్లో 2 ఓవర్లు బౌలింగ్ చేసి 6 పరుగులు మాత్రమే ఇచ్చి అందరికంటే ఎకానమీతో బౌలింగ్ చేసిన హార్దిక్ పాండ్యాకు మిగతా 2 ఓవర్లు ఇవ్వకపోవడం కొద్దిగా ఆశ్చర్యాన్ని కలిగించింది. 166 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా లక్ష్యం చిన్నగా ఉండడంతో ఈజీగా టార్గెట్ ని ఛేదిస్తుంది అనుకుంటే అనూహ్యంగా ఆరంభం నుండి వరుస ఇంటర్వెల్స్ లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. మొదటి టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్న అభిషేక్ అదే జోషిని కొనసాగించడంలో ఫెయిల్ అయ్యాడు. బహుశా యాంకిల్ ఇంజురీ కారణంగా ఈ మ్యాచ్కి ముందు అభిషేక్ మ్యాచ్ ప్రాక్టీస్ కి దూరంగా ఉన్నాడు. అదో లేక మరేదో కారణమో తెలియదు గానీ ఆరంభంలో దాటిగా ఆడుతున్నట్లు కనపడినప్పటికీ 6 బంతుల్లో 12 పరుగులు మాత్రమే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ సంజు మొదటి మ్యాచ్లో చేసిన తప్పే మరోసారి చేసి అనవసర షాట్ ఆడి 5 పరుగులకు మళ్లీ జోఫ్రా ఆర్చర్కే తన వికెట్ ని సమర్పించుకున్నాడు. అనంతరం క్రీజులకు వచ్చిన తిలక్, సూర్య కలిసి కొద్దిసేపు మెరుపులు మెరిపించినట్లు కనపడ్డారు. ముఖ్యంగా సూర్య వస్తూనే 4 కొట్టి ఫామ్లోకి వచ్చినట్లు కనపడ్డాడు. అయితే 12 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్, బ్రైడన్ కార్సే బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సూర్య అనంతరం కూడా ఈ వికెట్ల పతనం కొనసాగుతూనే వచ్చింది. రింకు స్థానంలో జట్టులోకి వచ్చిన ధ్రువ్ జురేల్ 4 పరుగులకు, ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా 7 పరుగులకు అవుట్ అవ్వడంతో ఒక్కసారిగా టీమిండియా కష్టాల్లో పడింది. 78 పరుగులకే ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో తిలక్ వర్మతో కలిసి వాషింగ్టన్ సుందర్ కీలకమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. వీరిద్దరూ కలిసి 6వ వికెట్కు 38 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ ఇద్దరూ కూడా ఇంగ్లాండ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సుందర్ సూపర్ బ్యాటింగ్తో తిలక్ వర్మపై ఒత్తిడి తగ్గించాడు. వీరిద్దరి అద్భుత ఆటతీరు చూసిన తర్వాత టీమిండియా గెలుస్తుంది అనే నమ్మకం కలిగిందే. కానీ ఆ నమ్మకాన్ని మంట కలుపుతూ 19 బంతుల్లో 26 పరుగులు చేసిన తర్వాత కార్సే బౌలింగ్లో సుందర్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
ఈ షాక్ నుండి తేరుకునే లోపే అనవసర షాట్లకు ప్రయత్నించి అక్షర్ పటేల్ 2 పరుగులకు, హర్షదీప్ సింగ్ 6 పరుగులకు వికెట్లు పారేసుకున్నారు. ఒకవైపు వికెట్లు పడుతున్నా తిలక్ వర్మ మాత్రం ఒత్తిడిని అధిగమించి అత్యద్భుత బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. తిలక్ అంత బాగా ఆడుతున్నప్పుడు అక్షర్, హర్షదీప్ అతడికి అండగా నిలవకుండా ఆ చెత్త షాట్లు ఎందుకు ఆడారో ఎవ్వరికీ అంతుబట్టదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో టీమిండియా ఓటమి ఖాయమేమో అనే అనుమానం కలిగిందే. కానీ చివర్లో వచ్చిన రవి బిష్నోయ్ తిలక్ వర్మకు అండగా నిలిచాడు. ఇద్దరూ కలిసి ఇంగ్లాండ్ బౌలర్లను చక్కగా ఎదుర్కొన్నారు. 5 బంతుల్లో ఆడిన రవి బిష్నోయ్ 9 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. ఇక తిలక్ వర్మ చివరి వరకు క్రీజులో నిలిచి 55 బంతుల్లో 72 పరుగులు చేసి చివరి ఓవర్లో టీమిండియాను దగ్గరుండి గెలిపించాడు. ఈ మ్యాచ్లో టీమిండియా 2 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ బౌలర్స్లో కార్సే 3 వికెట్లు పడగొట్టగా మిగతా ఇంగ్లాండ్ బౌలర్లు అందరూ 1 వికెట్ దక్కించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.